క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ ప్రత్యేకమైన ఉపవాస కూడికకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం మొదటి 4 వాక్యాలు మనము చదువుకుని ధ్యానం చేసుకుందాం. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచి చూడండి ప్రియులారా. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, తండ్రులు ద్రాక్ష కాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని మీరు చెప్పుచూ వచ్చేదరే. ఇశ్రాయేలు దేశమును గుర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు? నా జీవము తోడు ఈ సామెత ఇశ్రాయేలీలలో మీరిక పలకరు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయువాడెవడు వాడే మరణము నందును. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఒక సామెత వాడేవారు. ఆ సామెత ఏమిటి అంటే, తండ్రులు ద్రాక్ష కాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనని మీరు చెప్పుచూ వచ్చేదరే. తండ్రులు ద్రాక్ష కాయలు తినగా పిల్లల పళ్ళు పులిశాయట. మీరు ఈ రీతిగా అంటున్నారే, అది ఎంత మాత్రం కూడా వాస్తవము కాదు అని దేవుడు కొట్టివేస్తున్నాడు. ఇదే సామెత ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 29-30 వాక్యాల్లో కూడా ఇదే సామెత ప్రవక్త అయిన ఇర్మియా కాలంలో కూడా చెప్పుకున్నారు. తండ్రి పాపం చేస్తే ఆ పాప ఫలితము బిడ్డ కూడా అనుభవిస్తాడు అని మీరు చెప్పుకుంటూ ఉన్నారు. అందులో ఎంత మాత్రం కూడా వాస్తవము లేదు అని దేవుడు కొట్టేశాడు. ఎవరు పాపము చేస్తే వారు అనుభవించాలి, అంతేకాని మీరు అనుకున్నట్టుగా తండ్రులు పాపం చేస్తే పిల్లలు అనుభవిస్తారు అని మీరు చెప్పుకుంటున్నారు. అది తప్పు. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనన్న సామెత అది తప్పు అని దేవుడు కొట్టేస్తుంది. చాలామంది తండ్రుల పాపం బిడ్డలు అనుభవించాల్సిందే అని అనుకుంటున్నారు. అలా అనుకోవద్దు. మీరు ఎవరు పాపం చేస్తే వారు అనుభవించాలి తప్ప తండ్రులు చేసుకున్న పాపం పిల్లల మీదకి రాదు అని దేవుడు చెప్తాడు. మనం కూడా అనుకుంటాం, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం అండి వీళ్ళు అనుభవిస్తున్నారు. వీడెందుకు పుట్టివాడుగా పుట్టాడు, తల్లిదండ్రులు చేసుకున్న పాపమా అన్న మాట కూడా మనం చూస్తాం కొత్త నిబంధనలో. నేటికి మనుషులు ఇలా అనుకుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం అండి ఆ బిడ్డలకు తగిలింది, వారి తల్లిదండ్రులు చేసిన పాపమే బిడ్డలు అనుభవిస్తూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు అది తప్పు. యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయం 29-30 వాక్యాలు చూడండి. అయితే ఇశ్రాయేలీయులు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మార్గము న్యాయమే కానీ మీ మార్గము న్యాయము కాదు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములను మీకు శిక్ష కారణములు కాకుండానట్లు
వాటిని అన్నిటినీ విడిచిపుడి. మీరు నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. మీరు ఏమని మాట్లాడుతున్నారు? యెహోవా మార్గం న్యాయము కాదని అనుకుంటున్నారు మీరు. ఇశ్రాయేలులారా, ఆ మార్గము న్యాయమే గాని మీ మార్గము న్యాయము కాదు. ఎవని క్రియను బట్టి వానిని శిక్షిస్తాను నేను. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లల, ఎవరి లెక్క వాళ్ళదే, ఎవరి లెక్క వారిదే. ఎవరి పాపం వారు అనుభవించాల్సిందే. దేవుడు తేల్చి చెప్పేశాడు. ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకోండి. కొంతమందికి వాళ్ళ అమ్మ బాబు చేసుకున్న పాపమేనని పిల్లలకు తగిలింది. వారి తల్లిదండ్రుల పాపమే పిల్లలు అనుభవిస్తున్నారు. కానీ దేవుడు ఒప్పుకోవట్లేదు. ఎవరు పాపం చేస్తే వారికి శిక్ష ఉంటుంది. తల్లిదండ్రులు చేసుకున్న పాపాలు బిడలు అనుభవించవలసిన అవసరము లేదు అని దేవుడు తేల్చి తన న్యాయపు తీర్పును ఆయన ప్రకటించాడు. ఇక్కడ ఆదాము దగ్గరికి వద్దాము. ఏదైనా తోటలో ఆదాము గారి పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి ఆలోచన చేసినప్పుడు, ఆదాము అని దేవుడు పిలుచుకుంటే ఆదాము అవ్వలు వారు చెట్ల మధ్య దాక్కున్నారు. ఎందుకు దాక్కున్నారు అని దేవుడు అడిగితే, నేను తినవద్దన్న పండ్లు మీరు తిన్నారా? ఎందుకు తిన్నారు అని అడిగినప్పుడు ఆదాము గారిని అడిగాడు. అప్పుడు ఆయన ఇస్తున్న జవాబు చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 12, 13 వాక్యాలు చూడండి. అందుకు ఆదాము ఏమంటున్నాడు? నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకియ్యగా నేను తిన్నాను. తర్వాత ఆ స్త్రీని అడిగితే ఆ స్త్రీ అంటున్న మాట, సర్పము నన్ను మోసగించింది కాబట్టి నేను తిన్నాను. ఒకరికొకరు వారు ఏం చెప్పుకుంటున్నారు? ఒకరికొకరు ఏం చెప్పుకుంటున్నారు? నేను కాదు అనుకుంటున్నారు. నేను కాదు ఈ తప్పు చేసింది. నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఈ పండ్లు ఇస్తే నేను తిన్నాను. ఈ పండ్లు కొన్ని కోసుకొని నాకు ఇచ్చింది, నేను తిన్నాను. ఆ స్త్రీని అడిగితే సాతాను నన్ను మోసగించాడు కాబట్టి నేను తిన్నాను. అంతేగాని నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, ఆజ్ఞను అతిక్రమించానని ఆదాము చెప్పలేదు, హవ్వ చెప్పలేదు. ఈరోజు నువ్వు తప్పు చేస్తున్నావని దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఇంకొకరి మీదకి మనం నెట్టేస్తుంటాం. ఇంకొకరి మీదకి దాన్ని నెట్టేస్తాం. వారిని బట్టి నేను పాడైపోయాను, నా భార్యను బట్టి నేను పాడైపోయాను, నా భర్తను బట్టి నేను పాడైపోయానని ఒకరికొకరు సాకులు చెప్పుకొని నేను మంచివాడినే అని అనుకుంటున్నారు. నేను తప్పు చేశానని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నా. నేనే, నా ద్వారా నీ ఈ కీడు జరిగింది, నన్ను బట్టే ఈ కీడు వచ్చింది, నన్ను సముద్రంలో ఎత్తి పారేయమని అలా చెప్పాలి. దావీదు మహారాజు కూడా ఒప్పుకున్నాడు. ఎవరి తప్పులు వారు ఒప్పేసుకోవాలి. ఎవరి తప్పులు, ఎవరి పాపాలు, ఎవరి అపరాధాలు,
ఎవరి దోషాలు వారు ఒప్పుకోవాలి. ఎందుకంటే దేవుడు ఒకేసారి అందరిని చూస్తాడు. ఆయనకి మొరుగైనది ఏది ప్రపంచంలో లేదు. నువ్వు చీకట్లో ఏం చేస్తున్నావో ఆయనకి తెలుసు. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నావో ఆయనకి తెలుసు. ఎవరికి తెలియదు అని మాత్రం అనుకో. 4 గోడల మధ్య నువ్వు ఏం పని చేస్తున్నావో ఆయన చూస్తున్నాడు. యెహోవా చూడటం లేదని అనుకోకూడదు. దేవుడు చూడటం లేదని అనుకోకూడదు. యెషయా గ్రంథంలో 29వ అధ్యాయంలో 15వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఉన్న మాట చూడండి. ఇప్పుడు అక్కడ ఏముంది? తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయచూచు వారికి శ్రమ. మమ్మును ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అయ్యో, మీరెంత మూర్ఖులు! ఎవరు మమ్మల్ని చూడడం లేదనుకుంటున్నారు మీరు? ఈరోజు క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలు, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 24వ వాక్యంలో, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఈరోజు దేవుని కనుదృష్టికి మరుగైన చోటు లేనేలేదు. తండ్రులు ద్రాక్ష కాయలు తింటే పిల్లల పళ్ళు పులిసినాయన్న సామెత తప్పు. ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవించాలి. ఎవడు చేసిన పాపం వాడు అనుభవించాలి. ఈరోజు మనము ఎలా ఉన్నాం? మనం చేసుకున్న పాపాలు, మనము చేసుకుంటున్న దోషాలు ఒకవేళ ఈరోజు కనబడుతూ ఉంటే, దేవా నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించు అని ప్రార్థన చేసుకోవాలి. మన పాపాలు పట్టుకునే దినం ఒక రోజు రాబోతుంది. ఎక్కడ ఉన్నా నువ్వు చచ్చిపోయి మట్టిలో కలిసిపోయానని నువ్వు అనుకున్నా, ఒకరోజు ఆ పాపాలే నిన్ను పట్టుకుని అవమాన పాలు చేస్తాయి. పాపాలు ప్రజలకు అవమానం తెస్తున్నట్టు, పాపాలు పాపికి దురవస్థను కలిగించినట్టు లేఖనాలు మనం చదువుతూ ఉన్నాం. వాళ్ళు అనుకుంటున్నారు, ఇశ్రాయేలీయులు ఏమనుకుంటున్నారు? తండ్రులు ద్రాక్ష కాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినాయని చెప్పుకుంటున్న సామెత. దేవుడు న్యాయం కాదు, దేవుడి దగ్గర న్యాయం లేదు. మేము పాపం చేస్తే మా పిల్లలు కూడా ఆ శిక్షను విధిస్తున్నాడు అని వాళ్ళు దేవునిపై నింద వేస్తూ, దానికి ఒక కారణం చూపిస్తాను. వారు ఎందుకు అలా మాట్లాడుతున్నారో నేను చూపిస్తాను. నిర్గమకాండం 34వ అధ్యాయం 6-7 వాక్యాలు. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళొచ్చు. యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును
దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. తండ్రులు పాపం చేశారనుకోండి, అదే పాపము పిల్లలు చేస్తారు. తండ్రి చేశాడు గనక అదే పాపము ఆ కుమారుడు చేస్తాడు గనుక దాన్ని బట్టి ఇక్కడ చెప్పబడింది. అంతేగాని తండ్రి చేసిన పాపాన్ని బట్టి కుమారుని శిక్షించాలనే దేవుని ఉద్దేశం కాదు. ఇక్కడ మనము అర్థం చేసుకున్న దానిలో ఉంటుంది. ఎవరు దోషము చేస్తే, ఎవరు పాపం చేస్తే వారిని విడిచిపెట్టను నేను. దోషులను నిర్దోషులుగా నేను ఎంచను, తప్పకుండా శిక్షిస్తాను. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు చిన్నప్పుడు పాపం చేశాను, దేవుడు క్షమించి ఉంటాడులే. తెలుసు తెలియక ఎవరి కాలంలో చిన్న చిన్న పొరపాటు చేశాను, క్షమించి ఉంటాడులే. కాదు, మనకు తెలిసినంతలో ఏ పాపాలు మన జీవితంలో చేశామో ప్రభువు దగ్గర మనం ఒప్పుకుంటే సమస్త దోషము నుండి, సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులుగా చేస్తాడు. ఈరోజు క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా, యేసు ప్రభు ఏమంటున్నారో చూద్దాం. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 12వ వాక్యంలో అక్కడ ఉన్న మాట ఏమిటి అంటే, ఇదో త్వరగా వచ్చుచూ ఉన్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. నేను త్వరగా వస్తున్నాను. వాని క్రియ చొప్పున, తండ్రి చేసుకుంటే తండ్రికి, కుమారుడు చేసుకుంటే కుమారునికి ప్రతిఫలం, జీతం నేను తీసుకొస్తూ, ఎవరు చేసుకున్న పాపాలకు శిక్ష, ప్రతిఫలము, జీతము నేను తీసుకొస్తున్నాను. అమ్మ పుణ్యం చేసింది కనుక బిడ్డకు ఆ పుణ్యం వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎవరి పాపాలను బట్టి వారికి శిక్ష విధిస్తాడు దేవుడు. ఎవరు చేసుకున్న కర్మ వాడు అనుభవించాలి. అందుకోసమే వాని క్రియ చొప్పున. బాగా వినండి ప్రియులారా, దేవుని తీర్పులో చాలా క్లారిటీ ఉంది. ఇక్కడ దేవుడిచ్చే తీర్పు చాలా క్లారిటీగా ఉంది. వాని క్రియ చొప్పున జీతాన్ని పట్టుకొస్తున్నాను. నువ్వు పుణ్యం చేసుకుంటే నీకు పుణ్యమే జరుగుతుంది. నువ్వు చెడ్డగా జీవిస్తూ ప్రజల ముందు దాన ధర్మాలు చేసుకుంటూ, ప్రజల ముందు నేను చాలా మంచివాడిని నువ్వు అనుకుంటూ, ఇతరులకు ఏదో సహాయం చేస్తుంటే వాళ్ళు ఏదో పొగుడుతున్నట్టు వాటికి నువ్వు చేసిన పాపాలను కట్టివేసుకుంటూ ఉంటే ఒకరోజు నీ రహస్య పాపాలను బయటికి తీసి నీ చిట్టాను బయటికి తీసుకొస్తాడు. అందుకోసమే ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయన న్యాయము సరైనది. ఇశ్రాయేలులారా, నా మార్గము సరి కాదంటున్నారు మీరు, నా మార్గము సరైనది. దేవుడు అనేకులకు అర్థం కావట్లే. దేవుని మాటలు అనేక మందికి అర్థం కావట్లేదు. నా భార్య పోతుంది మందిరానికి, నా భార్య పుణ్యం నాకు వస్తుంది అనుకుంటాడు ఇంట్లో ఉన్న పురుషుడు.
చాలా మంది అనుకుంటున్నారు అలాగా. ఎవరి భక్తి వారిదే, ఎవరి ప్రార్థన వారిదే, ఎవరి జీవితం వారిదే, ఎవరి లెక్క వారిదే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి ప్రత్యక్షము కావలసి. ప్రతివాడు తన దేహముతో జరిగించిన క్రియను బట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి మనం చేరాలి. కాబట్టి ఆ పుణ్యం నా బిడ్డలకు వస్తుంది. మా తల్లిదండ్రులు ఇద్దరు పుణ్యాత్ములు కాబట్టి ఆ పుణ్యం నా మీదకి వస్తుంది. ఎవరి కొలత, ఆ కొలతను బట్టి దేవుడు రేపు తీర్పు తీర్చబోతూ ఉన్నాయి. ఈరోజు ఎవరికి వారు విమర్శించుకోవాలి, ఎవరికి వారు పరీక్షించుకోవాలి. ఇందులో నాకు పాలు పంపులు లేవు, ఇందులో నా ప్రమేయము ఏమీ కూడా లేదు, నాకు తెలియదండి అనే దానికి లేదు. దేవుడు ఎక్కడ కూడా మరుగు చేయకుండా ప్రత్యక్షంగా మాట్లాడాడు. యేసు ప్రభువును బంధించినప్పుడు నేను పబ్లిక్గా ఉన్నప్పుడు పట్టుకోలేదండి, నన్ను ఎందుకు బందిపోడు దొంగలా పట్టుకుంటున్నారు మీరు? నేను బహిరంగంగా తిరిగేవాడిని కదా, అక్కడ పట్టుకోవచ్చు కదా. ఏ విషయం కూడా నేను మరుగుగా నేను మాట్లాడలేదే, అన్ని విషయాలు ప్రత్యక్షంగా మాట్లాడాను నేను. ప్రియ దేవుని పిల్లలను, చాలా మంది అలవాట్లు పొరపాట్లులాగా నేను విశ్వాసిని అనుకుంటూ భ్రమలో ఉండిపోయి ప్రార్థన జీవితం లేకుండా, ఆత్మ సంబంధమైన జీవితం లేకుండా, ఆత్మీయ క్రమములో జీవించకుండా దారి తప్పిపోతూ అనుకుంటున్నారు. నేను ఆదివారం వెళుతున్నాను, శనివారం వెళుతున్నాను, ప్రార్థన చేసుకుంటున్నానని. దేవునికి కావలసింది మన క్రియలు సరిగా ఉండాలి, దేవుని చిత్తానికి సరిపోవాలి, దేవుని కొలతకు సరిపోవాలి, దేవుని అనుగ్రహానికి సరిపోవాలి, దేవుడు పెట్టిన ఆజ్ఞలకు, దేవుడు పెట్టిన నియమాలకు నీ జీవితం సరిపోవాలి. నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తే రేపు తీర్పులోకి మేము చెప్పగలుగుతావు. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలు, మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు. అదేమిటి డౌట్ అంటే, ఆకాను పాపం చేశాడు, ఆకాను చంపేయాలి. కానీ అక్కడ ఏం జరిగింది? ఆకానుతో పాటు భార్య పిల్లలతో పాటు రాళ్లతో కొట్టి చంపబడి కాల్చివేయబడ్డారు. ఇప్పుడు చెప్పండి పాస్టర్ గారు, పాపము చేసింది ఆకాను అయితే భార్య ఏం చేసింది? బిడ్డలు ఏం చేశారు? ఆకాన్నే చంపాలి, రాళ్లతో కొట్టి కాల్చేయాలి ఆకాన్ని. భార్య పిల్లలు ఏం చేశారు? వారిని చంపారు. ఇప్పుడు చెప్పండి ఏం న్యాయము? మనం రోమిలికి రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో కూడా 12 నుండి చదువుతూ ఉన్నప్పుడు, ఒక్కని ద్వారా పాపము వచ్చింది, పాపము ద్వారా మరణం వచ్చింది, ఆ తర్వాత అందరికీ ఆ మరణము సంప్రాప్తమైంది. ఎవరు పాపం చేశారు, పాపము ఎరుగని వారి మీదకి కూడా ఆ పాపము ద్వారా మరణము ఏలింది అని అక్కడ ఉంది. ప్రియులండి, కొద్దిగా ఆలోచన చేద్దాం మనం.
కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యం ఎప్పుడు కూడా స్పష్టంగా ఉంటుంది. దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంటుంది. మనము చదవకపోవడమే దానికి నీకు సరైన గ్రహింపు లేకపోవడం. యెహోషువ అందరి చేత ఏం చేయించాడు? శబదము జయించాడు. ఎవరైతే ఇరుకులో ఉన్న దేనినైనా ముట్టుకుంటారో, దేన్నైనా తీసుకువెళ్ళి మీరు దాచుకుంటారు, దేన్నైనా సరే మీరు ముట్టుకుంటే మీరు మరణిస్తారని ముందుగానే చెప్పబడింది. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని దేవుడు ముందుగానే చెప్పాడు. ఆ ఇంటికి, ఆ కుటుంబానికి ఎవరైతే ఆ పాపములో పాలు గుంపులు పొందుతారో వారందరి మీదకి మరణము వస్తుందని ముందుగా చెప్పబడింది. దేవుని వాక్యం ఎప్పుడు కూడా చాలా క్లియర్గా ఉంటుందండి. మనమే సరిగా చదువుకో, మళ్ళీ మళ్ళీ చదివితే మంచిగా అర్థమవుతుంది. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలు, ఆకాను తెచ్చిన ఆ యొక్క వస్తువులు, ఆకాను ద్వారా దొంగిలింపబడిన ఆ వస్తువు ఆ కుటుంబంలో దాచబడింది, ఆ ఇంటిలో ఉన్నాయి. వారు నివసిస్తున్న గుడారములో తన భార్య, తన పిల్లలు అడ్డగించి ఉండొచ్చు. దైవ సేవకుని చేత మనం హెచ్చరించబడ్డాం. ఎందుకు తీసుకొచ్చావని భార్య చెప్పి ఉండొచ్చు, పిల్లలు కూడా చెప్పి ఉండొచ్చు. కానీ తీసివేయలేదు, వాటిని వేరు చేయలేదు ఆ గుడారములో నుంచి. విషయం ఉందండి, విషయం అని తెలుసు, అది అందరూ పంచుకున్నట్టుగా ఉంది. ఇది ప్రమాదం అని తెలుసు, కానీ దాన్ని తీసివేయలేదు, దాన్ని తొలగించలేదు. ప్రియ దేవుని పిల్లలు, ఆ గుడారములోనే ఉంది, ఆ వారు నివసిస్తున్న గుడారములోనే ఉంది. అతను తెచ్చిన ఆ వస్తువులు ఆ గుడారంలో ఉంది. దాని మీద గతంలో వీడియో చేశాను నేను. ఎవరు చేసుకున్న పాపం అది? ఆ పిల్లలు చనిపోవడానికి, ఆ భార్య చనిపోవడానికి, ఆకాను చేసిన పాపాన్ని. అయ్యో భార్య పిల్లలు చనిపోయారు, ఇదేం న్యాయం అని పెట్టాను నేను. ప్రియ దేవుని పిల్లలరా, విషము భర్త తాగాడు, భార్యకి తాగించాడు, పిల్లలకు తాగించాడు, అందరు చచ్చిపోతారు లేదు? చచ్చిపోతారు. తెచ్చినది అది శాపం ముందుగానే చెప్పబడింది. అది ఏ వస్తువు పట్టుకున్నది మీకు శాపం, అది ఎక్కడ పెట్టుకున్నది శాపం, వారందరికీ మరణ శిక్ష విధించబడుతుందని ముందుగానే చెప్పాడు. శబదం జయించాడండి యెహోషువ. ఆకాను కూడా, ఆకాను కుటుంబము కూడా ఆ యొక్క శబదానికి వాళ్ళు తీర్మానం చేశారు. పాపము ఎరుగని వారికి కూడా ఎందుకు వచ్చింది అంటే, షుగర్ వచ్చింది అనుకోండి, డాక్టర్ అడుగుతారు మీ అమ్మాయి నాన్నకు షుగర్ ఉందా అంటే ఉందండి.
కాబట్టి తల్లిదండ్రులకు ఉంది కనుక పిల్లలకు కూడా 90% వచ్చే అవకాశం ఉంది. కొన్ని వ్యాధులు తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తాయి అని డాక్టర్స్ నిర్ధారణ చేసి అడుగుతారు. తల్లిదండ్రులు చేసుకున్న పాపము ఆ రీతిగా బిడ్డలు అనుభవించాలా? అలా వచ్చేసిందంటారా? వైద్య శాస్త్రం అలా మాట్లాడు, అది ఆరోగ్య విషయం. కానీ పాపము అలా రాదు. మరి ఆకాను చేసేది అది ముందుగా చేయబడింది, అది ముందుగా శపథం చేయబడింది. ఎక్కడ దాన్ని తీసుకెళ్తే అక్కడ మీరు శాపగ్రస్తులని ముందుగా చెప్పబడింది. ఆదాము చేసిన అతిక్రమాన్ని బట్టి మానవ లోకానికి అది ముందుగానే శపథం చేయబడింది. ఒక మనుషుని ద్వారా మరణము వచ్చింది, మరొక మనుషుని ద్వారా జీవం వచ్చింది. ఒకరి తప్పిదములు మరొకరు నడుస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ నడిచిన వారందరూ పాపములోకి లెక్కలోకి వచ్చేస్తారు. ఆ మార్గం తప్పని తప్పుకుంటే తప్ప. చూశారు వాళ్ళిద్దరు, ఆ భార్య భర్త. నేను తప్పు చేశానని ఆదాము ఒప్పుకోలేదు, తన భార్య హవ్వ ఒప్పుకోలేదు. ఆ ఇద్దరు భార్య భర్తలు నేను తప్పు చేయలేదని పక్కకు తప్పుకున్నారు, ఒప్పుకోవాలి. అందుకోసమే పాపం చేయని వారి మీద కూడా మోసే వరకు ఆ తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది కనుక ఎవరు పాపం చేసే వారికి శిక్ష ఉంటుందని ఆ ధర్మశాస్త్రం నుంచి అక్కడ వేరవుతారు. మోసే వరకు పాపం చేయని వారి మీద కూడా మరణము ఏలేదు అని ఉంటుంది. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, దయచేసి మనం పెద్దవారం కనుక మనం పొరపాటు చేస్తే ఆ పొరపాటు తప్పకుండా చేస్తాం. ఏం చేయాలంటే బిడ్డ ముందు నువ్వు తప్పు చేయకూడదు, అది నువ్వు చేసుకోవాల్సి. నువ్వు చేసిన తప్పు నీకు తెలుసు, ఎలాగో నేను నరకానికి వెళ్తానని నీకు తెలుసు. కానీ ఆ బ్రాందీ బాటలు, ఆ సిగరెట్ ముక్క ఆ ఇంట్లో ఉందనుకో, ఇంట్లో కొడుకు కూడా ఏం చేస్తాడంటే ఆ మిగిలిన బ్రాందీ, మిగిలిన సిగరెట్ ముక్క వాడు కూడా ట్రై చేస్తాడు. కొంతమంది స్త్రీలు కూడా ట్రై చేస్తారు. చాలా మంది ఇళ్లలో ఆడవాళ్ళు త్రాగుబోతులు ఉన్నారు, సిగరెట్ తాగేవాళ్ళు ఉన్నారు. కారణం పురుషుడే. ఈరోజు దయచేసి ప్రియ దేవుని పిల్లలు, ఎవరి పాపానికి వారే ఉత్తరవాదులని ఈ కొత్త నిబంధనలో దేవాతి దేవుడు నిర్ణయం చేసేసాడు. వాణి క్రియ చొప్పున ప్రతిఫలం నేను తీసుకురాబోతున్నాను. కాబట్టి ఎవరికి వారు మీ జీవితాలను సరిదిద్దుకోవాలి. చాలా మంది అనుకుంటున్న మాటలను మీకు జ్ఞాపకాన్ని తీసుకొస్తుంది. అమ్మా నాన్న చేసుకున్న పుణ్యమే ఈరోజు ఇలాగ క్షేమంగా ఉంది. వాళ్ళు ప్రార్థన చేస్తారు నువ్వు రక్షణ పొందాలి అని. తల్లిదండ్రులు వాళ్ళు రక్షణ పొంది ఉంటే ఆ రక్షణ, అయ్యా వారికి రక్షణ దయచేయండి, ఆ మనస్సును దేవుడు కలిగిస్తాడు. ఆ ప్రార్థనకు, ఆ ప్రార్థన విని ఆ కార్యము ఆ బిడ్డలో దేవుడు కలిగిస్తాడు. అది మాత్రం వాస్తవం. మారుమనసు పొందాలి అంటే పొందరు, పొందేటట్లు దేవుడు అవకాశం ఇస్తాడు. అది మారుమనసు పొందేటట్టు సహాయం చేయమంటే అవకాశం ఇస్తాడు, కానీ అది అతను సద్వినియోగం చేసుకోవాలి. ఇది అందిపుచ్చిన సమయము, మంచి అవకాశం అని తన జీవితంలో మార్పు చెందడానికి తను ప్రయత్నం చేయాలి. భోజనం పెట్టి ప్లేట్లో పెట్టా, తినవలసిన బాధ్యత
వారిది. తినిపించాల్సిన ఆ సమయం కాలం దాటిపోయింది. 4 దెబ్బలు కొట్టి సరిదిద్దవలసిన సమయం దాటిపోయింది. ఎవరి జీవితం వారిది. దేవుడు వాని క్రియల చొప్పున లెక్క అడగబోతున్నాడు. రాజులు సహితం వారి పాపాలను ఒప్పుకొనుకుండగా ఎవరైతే కప్పుకున్నారో వారి జీవితాల్లో అపజయాలే, వారి జీవితాల్లో అవమానాలే. కానీ దావీదు మహారాజు నాతాను ప్రవక్త వచ్చి ఆ పాపం చేసిన వాడు నీవే అన్నప్పుడు తలదించేసి నేనే అని ఒప్పుకొని తన పడుకున్న పరుపును కన్నీళ్లతో తేలజేసినట్టుగా క్షమాపణ కోరుకొని రాజులు సైతం, మనస్సున్న రాజులు కొంతమంది వారి జీవితాలను సరిదిద్దుకున్నారు, అధికారులు సరిదిద్దుకున్నారు. ఈరోజు మనం ఏ పార్టీ వారు? 10 మందిలో మనం మంచి భక్తి చేయొచ్చు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు నిజమైన భక్తి. మనుషుల ముందు మంచి వాళ్ళంగా ప్రవర్తించవచ్చు, మనుషులు లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు నీ నిజ జీవితం బయటకు వస్తుంది. నువ్వు ఒంటరిగా ఏమై ఉన్నావో అదే నిజమైన జీవితం. ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియ, ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? వాని క్రియ చొప్పున ఆయన ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన రాబోతున్నాడు. నీ క్రియలు ఎలా ఉన్నాయి? క్రీస్తు యేసునందు మృతులు ధన్యులు అని చెప్పబడింది. ఎందుకు వారు క్రీస్తునందు మృతులు ధన్యులు అంటే వారి వెంట నీతి క్రియలు వెళ్ళాయి, మంచి క్రియలు వెళ్ళాయి. మరొకడు చనిపోయినప్పుడు వాడు చేసుకున్న పాపములు వాని వెంట వెళుతుంది. తిమోతి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 24వ వాక్యంలో ఉంది. ప్రియులారా, కొందరి పాపములు న్యాయ తీర్పునకు ముందుగా మరి కొందరి పాపములు వారి వెంట వెళ్ళొచ్చు. పాపం చేస్తే ఎవరు తెలియదు అనుకుంటున్నావు, కానీ నువ్వు చేసుకున్న పాపం నీ వెంటే వస్తాయి. నీతిమంతులు వెంట వారి నీతి కార్యాలు వెళతాయి. న్యాయ తీర్పుకు ముందు నీవు నీతిమంతుడుగా ఉండాలి, నీవు నీతిమంతుడుగా ఉండాలి. అందుకోసమే ఎవరైనా తప్పు చేసినప్పుడు 10 మందిలో దైవజనులు గద్దిస్తారు. గద్దించినప్పుడు మనము వాటికి మనం లోబడాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 20వ వాక్యములో పాపము చేసిన వారిని అందరి ఎదుట గద్దించుము, ఇతరులు భయపడు నిమిత్తం. ఇతరులకు భయం రావాలి, భయం పుట్టాలి అంటే పాపం చేసేవారిని మనుషులందరి ఎదుట గద్దించాలి. అంతమందిలో పట్టుకొని అయ్యగారు నన్ను ఇలా అన్నాడండి, అంతమందిలో నన్ను ఇలా అన్నాడండి అనవసర దైవ సేవకుడికి అంత ఓర్పు లేకపోతే ఎలాగా? దైవ సేవకుడు అలా మాట్లాడొచ్చా? అంటే మీ చేత చెప్పించుకునే స్థితిలో దైవజనుడు ఉండడు. దైవజనుడు ఏదైనా దేవుని ఆత్మతో గద్దించినప్పుడు, ఖండించినప్పుడు, హెచ్చరిక చేస్తున్నప్పుడు, లేఖనాలు తీసి మాట్లాడొచ్చినప్పుడు దైవజనుడు చెప్పింది వాస్తవమని సపోర్ట్ చేయాలి. ఆయన ఏం తప్పు చెప్పాడు? పాపం చేసిన వారిని అందరి ఎదుట గద్దించమని లేఖనానుసారంగా అందరూ భయపడాలి, దేవుని వాక్యానికి భయపడాలన్న ఉద్దేశంతో అందరి ఎదుట గద్దించాడు. ఆయన చాలా కోపమండి, చాలా కోపిష్ఠుడండి అని నిందలేసేసి ఆ సంఘానికి వెళ్ళకూడదు, మనకు నచ్చిన సంఘానికి వెళ్ళిపోదామని కొంతమంది వెళ్ళిపోతా ఉంటారు. లేఖనానుసారంగా దైవజనుడు మనుషులందరూ ఎదుట ఎందుకు గద్దించాల్సి వచ్చింది అంటే ఇతరులు భయపడతారని. ఇటువంటి పని ఇతరులు చేయకూడదన్న ఉద్దేశంతో దైవజనుడు పబ్లిక్గా అందరి ఎదుట పాపం చేసేవారిని ఖండిస్తాడు, గద్దిస్తాడు. అంతేగాని అంతమందులు అలా మాట్లాడొచ్చా? చిన్నతనం కదా, ఏడ్చుకుంటూ పోయింది ఆమె.
బాధతో పోయింది. ఇంకేం వస్తుంది మందిరానికి, నీకు ఓర్పు లేకపోతే ఎలాగని దైవ సేవకులతో కొంతమంది చులకనగా మాట్లాడేస్తారు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలు, ఏది ఏమైనప్పటికీ మనం చిన్న పాపం కానీ పెద్ద పాపం కానీ శిక్ష ఒక్కటే. ఏ పాపం చేసినా సరే నీ జీవితం సరిదిద్దబడాలి. చిన్నదానిలోనే విడుదల లేకపోతే చిన్న చిన్న దొంగతనాలు చేస్తాడు ఒక్కడు. కొంతమంది ఇళ్లలో తల్లులు ఖండించరు. చిన్నప్పుడు ఏం చేస్తాడంటే చెప్పులు తీసుకొస్తాడు, ఇతరుల చెప్పులు కొనకుండా చేసేసాడు రా అని శబాష్ అని వాడిని ఏం చేస్తారు, వదిలేస్తారు. స్కూల్లో బలపాలు, స్కూల్లో పెన్షన్లు, స్కూల్లో నోటు బుక్కులు తీసుకొస్తాడు. శబాష్ పని ఎప్పుడు చేశాడు రా అని ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పెంచుకుంటారు. తర్వాత వాడు వంకాయలు, తర్వాత మెల్లమెల్లగా పొలంలో ఏమున్నాయో పట్టుకొస్తా ఉంటాడు. శబాష్ అలా ఉండాలి నా కొడుకు అని దొంగతనం సంబంధించినవన్నీ ఇంట్లో తీసుకొచ్చి పెడతా ఉంటే వాడు కాస్త కొద్దిగా పెరిగి 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 పెద్దవాడైన తర్వాత ఆ పాపాలు కాస్త ముదురుతాయి. చిన్న తప్పులు, చిన్న పాపాల తర్వాత పెద్ద పాపాలకు వెళ్తాడు. చోపులు కొట్టేయడం, దొంగతనాలు ఇళ్లలో పడి దొంగిలించడం, ఆ తర్వాత రోడ్ల మీదకి వెళ్ళిపోతాడు. తర్వాత దాని ద్వారా చిన్న చిన్న పాప కార్యాలు అలవాటాయి. తర్వాత ఏమవుతాడు తెలుసా, హంతకుడిగా మారిపోతాడు, నరహంతకుడిగా మారిపోతాడు. చేయకూడని పనులు చేసి భయంకరమైన పాపాలకు, నేరాలకు దాచుడైపోతాడు. చూడండి ప్రియులారా, చిన్నప్పుడు కానీ చిన్న తప్పు చేసినప్పుడు వాడిని శిక్షించి ఉంటే వాడి జీవితంలో ఎప్పుడు కూడా ఆ తప్పు చేయడం. అందుకని బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించమని బైబిల్ చెప్తుంది. అలాంటప్పుడు బెత్తము వాడమని చెప్పింది. తప్పు చేసిన వాడిని శిక్షించాలి. వాడు తాగి వచ్చినా, వాడు ఏ తప్పు చేసినా వాడికేమే మగాడు తాగుతాడు, తప్పు చేస్తాడని కొంతమంది తల్లులు పామును పెంచినట్టు పాలు పోసి పెంచినట్టు పెంచుతారు. వాడు అలా మారడం. తప్పు చేసినప్పుడు వాడిని ఖండించాలి. ఇది తప్పురా, నువ్వు చేసింది తప్పురా అని తల్లి తండ్రి వాడిని శిక్షించాలి. తాగుడు జోలికి ఎందుకు వెళ్తాడు, దొంగతనాల జోలికి ఎందుకు వెళ్తాడు, ఇతరుల జోలికి ఎందుకు వెళ్తాడు? శిక్షించకపోవడమే దానికి కారణం. బిడ్డని ఎదుట తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా శిక్షించాలి. అది బైబిల్ ఒకటే చెబుతుంది. ఇప్పుడు అది బైబిల్ క్రైస్తవులు నేర్చుకోవలసిన పద్ధతి, తీరు తెన్నులు. అందుకని క్రైస్తవ పిల్లలు ఎదిగి ఈనాడు గొప్ప గొప్ప ప్రపంచంలో ఉన్నతమైన స్థాయికి ఎందుకు వెళుతున్నారు? కారణం ఈ సీక్రెట్ చాలా మందికి అర్థం కావట్లేదు. చిన్నప్పుడే వారికి సరైన త్రోవను నేర్పించే ఈ యొక్క దేవుని పరిశుద్ధ గ్రంథం, దాన్ని చదువుతున్న ఆ తల్లిదండ్రులు బిడ్డలను క్రమశిక్షణలో పెంచబట్టి ఈరోజు గొప్ప గొప్ప దేశ విదేశాలకు అధికారులుగా వెళుతున్నారు. ఎవరికి లేనంత విశేషమైన జ్ఞానం వారికి దేవుడు ఇస్తున్నాడు. పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తే ప్రపంచాన్ని ఏలే అంతటి జ్ఞానం ఇస్తాడు. ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాడు. ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్తాడు. పాపం చేసేవాడిని దేవుడు ఎక్కడ వదిలిపెట్టాడో. పాపం చేసేవానికి తప్పకుండా తిప్పలు ఉంటాయి, శిక్ష ఉంటుంది, అవమానం ఉంటుంది, ఆక్రందన ఉంటుంది, చివరికి మండు అగ్నిగుండం ఉంటుంది. చాటుగా ఏదో చిన్న చిన్న తప్పులు చేసేసుకుంటున్నాను, క్షమించుకుంటాడులే దేవుడు, సర్దుకుపోతాడులే దేవుడు అని అనుకుంటున్నావు. చిన్న పాపాన్ని కూడా ఆయన సహించలేడు. నువ్వంటే ప్రేమ, కానీ నువ్వు చేసే పాపం అంటే ఆయనకి కోపం. ఈరోజు ప్రియ దేవుని పిల్లలు, ఎవరి పాపానికి వారే కర్తలు, ఎవరి కర్మకు వారే కర్తలు. ఈరోజు వాని క్రియ చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు రాబోతున్నాడు.
అయితే ఇప్పుడు నీ స్థితి ఎలా ఉంది? ఎలా ఉందో ఒకసారి ఆలోచించింది. నువ్వు మందిరానికి వస్తున్నావు, మీ భర్త మందిరానికి రావట్లేదు. కొంతమంది చెప్పే విధానం తెలియక, కాబట్టి నువ్వు అలా అయిపోతున్నావు, కాబట్టి నేను ఇలా అయిపోతున్నాను చెప్పిస్తాను. ఎవరు చెప్పించమన్నారు నేను? రాకపోతే నువ్వేం చేయాలి? బైబిల్ ఏం చెప్పాడు? స్త్రీలారా, భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తన బట్టి మీ భర్తలను మందిరానికి రాబట్టొచ్చు అని ఉంది. అక్కడ నీ దగ్గర ఏది పవిత్రమైన భయముతో కూడిన ప్రవర్తన? నువ్వు లేచేది 8 గంటలకి, వేకువజామున లేచి ప్రార్థన చేస్తున్నావా? బైబిల్ చదువుతున్నావా? అనేకులకు సత్యసువార్త ప్రకటిస్తున్నావా? ఈ పని చేసి నీ భర్త ఎప్పుడో ఉంచుండేవాడు. నువ్వు చేయట్లేదు కాబట్టి నీ భర్త, ఆమె వస్తుందిలే అండి మందిరానికి, నేను మారి అంతటి జీవితం ఆమె దగ్గర లేదు అని భర్తే సాక్ష్యం చెప్తాం. భర్త రాకపోవడం గల కారణం అదే. మన దగ్గర అంత క్వాలిటీ కలిగిన భక్తి లేదు. భర్తను రాబట్టగలిగిన భక్తి మన దగ్గర లేదు. నోరు పడేసుకుంటున్నాం, వారిని శపించేస్తున్నాం. అందుకే నువ్వు అప్పుల పాలైపోతున్నావు, అందుకే ఇలా అయిపోయావు, అందుకే నీకు రోగాలని మనమే ఇక్కడ వాక్యం వినడం వాళ్ళ మీద విరుచుకుపడ. స్త్రీలకు చెప్తున్నాను ప్రియులారా, మీ దగ్గర ఏముండాలి? భయముతో కూడిన పవిత్రమైన ప్రవర్తన నీ దగ్గర ఉంటే నీ భర్త ఎప్పుడో మందిరానికి వచ్చి ఉండేవాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో అక్కడ ఉంది, మీరు చదువుకోండి. భర్తను శపించకండి. కాబట్టి నువ్వు ఎలా అయిపోతున్నా? మందిరానికి వెళ్తుంటే నువ్వు నన్ను ఇలా అంటున్నావు కాబట్టి నీకు అందుకు నీ కష్టాలని నీ భర్తను అనకూడదు. వారి కోసం ప్రార్థన చేయాలి, వారి కోసం అంగలార్చాలి. మాట వినని భర్త కోసం, మాట వినని పిల్లల కోసం వారు వచ్చినంతగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దామా? ఎవరి పాపానికి శిక్ష దేవుడు ఆ శిక్ష విధించడానికి రాబోతున్నాడు. ఎలా ఉండాలి తెలుసా? నీవు పరిశుద్ధులలోకి నీవు వెళ్ళిపోవాలి. తీర్పు లేకుండా జీవములోనికి నువ్వు దాటిపోవాలి. ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం? ప్రార్థన చేసుకోండి ప్రియులని. చిన్న పొరపాటున్న దేవుడు సహించలేడు. చిన్న చిన్న తప్పిదాలున్న దేవుడు సహించడు. చిన్న దానిలోనే నువ్వు సరిగా ఉండాలి, చిన్న విషయంలో నువ్వు సరిగా ఉండాలి. నువ్వు ఆత్మీయంగా దేవుని కొరకు జీవించాలి. నీ యేసు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండాలి. అవును, దేవుడై ఉండి మానవుడిగా ఆయన నీ కోసం చనిపోవడానికి, నా కోసం చనిపోవడానికి ఆయన దిగి వచ్చినాడు. ఆయన దాసునిగా తగ్గింపు జీవితాన్ని చూపించాడు. చివరికి రిక్తుడిగా మరణం పొందినంతగా సిలువలో మన కోసం తన ప్రాణమును క్రయధనముగా చెల్లించేశాడు. అయితే ఆయన పెట్టిన ఈ రక్షణ భాగ్యం, ఆ రక్షణ మనం పొందుకొని ఇతరులు పొందేటట్టుగా మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకున్న మా కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉండాలి.